లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు మనకి. అని ఏం చేస్తారు సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి, మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతిలో మమేకమై ఉంటాం. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడకి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఉదాహరణకి వినాయక చవితి తీసుకుంటే దాదాపు 53-54 రకాల అడవి మొక్కల్ని స్థలం తక్కువ ఉండేది. ఈ మధ్య నేను అంటే ఎలా పెంచవచ్చు నేనంటే పెద్ద పెద్ద పనులు మనం శేషాచలం అడవులు ఇవన్నీ మనం అక్కడ దూరం వెళ్ళలేము. కానీ మన ఇంట్లో ఉండి మనం ఏం చేయగలం, మన ఇంట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మన పెరట్లో కూర్చొని మనం ఏం చేయగలం, మనం బాల్కనీలో జీవ వైవిధ్యాన్ని ఎలా సృష్టించగలం, మనం ఉండే అపార్ట్మెంట్ సముదాయంలో ఎలా జీవ వైవిధ్యాన్ని ఇలా స్టార్ట్ చేయాలి. దెన్ వీ కెన్ గో టు లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ మోర్ మన బిగ్గర్ ప్లాట్ఫామ్. నేను ఒక్క మొక్క రకరకాల మొక్కలు వేసాను. ఏ మొక్కకి ఏది అట్రాక్ట్ అవుతుందో తెలియదు. అన్ని రకాల వృక్ష జాతులు వేస్తే, పొదలు వేసాను, ముళ్ళ చెట్లు వేసాను, రకరకాల ఔషధ మొక్కలు వేస్తే సడన్ గా నా ఇంట్లోకి రకరకాల ఉడతలు, అలాగే అంతకుముందు ఎప్పుడు కనిపించని జముడికాకి అక్కడ నివాసం ఉండటం నా ఇంట్లో, నేను ఉండే చోట హైదరాబాద్లో. అంటే మనం చేసి ఎంత సింపుల్ యాక్ట్, ఒక చిన్నపాటి ఒక పని ఎంత జీవ వైవిధ్యాన్ని పెంచుద్ది అనేది అది నాకు స్పష్టంగా తెలిసి వచ్చింది. అలాంటిది ఒక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ పెడితే అది ఎంత బలంగా పనిచేస్తుంది. ఎన్ని చట్టాలు పెట్టినా కానీ మనం కనుక పర్సనల్గా మనం పాలు పంచుకోకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. ఇందాక అందరూ చెప్తా ఉన్నారు, ముఖ్యమైన వస్తువులు అందరూ చెప్తా ఉంటే బయట ఎందుకు అంతసేపు గడిపాను సమయం అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న షాప్ పెట్టడానికి దాని వెనక వాళ్ళు ఒక్కొక్కరు చదువుకున్న విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అలాగే ట్రస్ట్లు ఉన్నాయి, ఇష్టం మీద పనులు చేసింది, తరాలతో చేసిన పుత్తూరు నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసంటే ఎంత కష్టపడుతున్నారు. ఒక టర్టిల్ ఆలివ్ టర్టిల్స్ అంటే వాటిని కాపాడటానికి వాళ్ళకి ఏం పని, ఎక్కడో ప్రేమ. మన ఒక్కడే కాదు బతకాల్సిందే, అందరూ బతకాలి, అన్ని జీవరాశులు బతకాలి. ఇది ఒక స్థూలంగా చెప్పాలంటే ఈ రోజు ఒక దినోత్సవం జీవన వైవిధ్యాన్ని పెంచాలంటే మన వంతు మనం ఏం చేయగలం. ఇది కనుక మనం ప్రతి ఒక్కరు మనకున్న స్థాయిలో కనుక అలవాటు చేసుకుంటే, ముందుగా చాలా చిన్నగా మన పెరట్లో, మన బాల్కనీల్లో చిన్న మనం కూడా అడిగాం, మనం చెప్పిన చాలా మందికి ఎండల్లో మనం మాడిపోతూ దాహం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ మొక్కలు మేము నీళ్ళు తొట్టులు పెట్టగానే ఇన్ని జీవరాశులు, జస్ట్ మనం ఆవులు గేదెలు వీడే కాకుండా, మన పొట్టేలు గొర్రెలు కాకుండా, మేకలు కాకుండా మిగతా పక్షులు వచ్చి తాగడానికి కూడా అవసరమే. అలాగే మన మధ్యన నా దృష్టికి ఎవరో తీసుకొచ్చారంటే, పాపం మేకలకి మన నేళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నాయి, వాటికి నీళ్లు లేవంటే ఒక మాట చెప్తే పాపం వెంటనే వాటి కోసం నీటితోటి కట్టి పెట్టగానే అవి బయటికి వెళ్ళి ప్లాస్టిక్ తింటాం అయిపోయింది. పాపం ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే, మొదలుపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనంటే మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబకం అంటాం, సమస్త జీవకోటి రాశులకి సంబంధించి. అందుకని కాకపోతే మనం ఏం చెప్తామంటే, ఇందాక ఇష్మాయిల్, డానియల్ పేరు రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా, వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టు నాటడం, planting a tree. Make sure if you have ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం, లేదంటే 4-5 తొట్లు ఉంటే ఒక పూలు పెట్టే మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామ ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి, పాపం పొద్దున్నే లేచి భార్య
ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద. ఆయన పొద్దులేసినప్పుడు ఆయన సేవ్ నేచర్ ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆ టీచర్ గారు ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దులేసినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మించారని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏం చెప్పండి, హీజ్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. తీసుకెళ్ళి అటు చూపించారు. ఎంత మీరు ఇట్లాంటి పైకి మీలాంటి పైకి అంటే ఆయన చూస్తే మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన, ఈయన ఒక్కరికి ఈయన అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు. ఇది నేను ఒక ప్రకృతిని పరిరక్షించాలని నా సొంత తప్పదు. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమి నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి సార్. అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు 5,000 గింజల్ని మా బట్టడానికి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షితారా అంటారు, అలాగే ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడదు మన తీర ప్రాంతంలో. అలాంటి మడడువులు మనం వాడుకోం, వదిలేస్తాం, లేదంటే ధ్వంసం చేస్తాం. దానివల్ల ఏమైపోద్ది, అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. కానీ అలాంటి మడడువులు కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసి మన అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు అని కాదు, సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం దీన్ని ఇలాంటి సింపుల్ నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి. ఎక్కడో నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక నీడనిచ్చే చెట్టును కొట్టేశారు స్కూల్లో, ఒక గానుగ చెట్టు, అందరికి నీడనిచ్చేది చెట్టు. చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు, భోజనాలు చేసేవాళ్ళు. మరి ఎందుకు ఒక రోజు కొట్టేస్తారు, ఇంకంతే. మళ్ళీ దాన్ని ఆధారం చేసుకునే పక్షులు పోయినాయి, దాన్ని ఆధారం చేసుకుని నీడ పోయింది మా అందరికీ. నాకు ఎందుకు చిన్నప్పుడు స్కూల్లో జరిగిన సంఘటన మొక్కలు నాటాలి అనేది నాకు చాలా ఒక పిచ్చి అయిపోయింది. అంటే ఇది ఎందుకు కేవలం మొక్కలు నాటి చేస్తే నీడే ఒకటే కదా, దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని జీవరాశులు వస్తాయి. నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో ఊహించుకుంటే కాంక్రీట్ జంగిల్ అలాంటి చోట ఒక 30-40 చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు, జముడికాయ కంట, అది వచ్చేసింది. అక్కడ గుడ్లు పెడదు కదా, ఉంటుంది. అది కోకిలలు వస్తాయి. అంటే ఎన్ని రకాలు, దాని తోడు సీతాకోచిలుకలు వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, క్రీపర్స్ని బేస్ చేసుకుని రకరకాల పురుగులు, క్రిమికేటికాలు, ఇవన్నీ కూడా మన ఒక్కళ్ళని బతకడం కాదు, మిగతా వాళ్ళు బతకాలి, మిగతా జీవరాశులు బతకాలి అన్నదే దీని తాలూకు సారాంశం. ప్రత్యేకించే రోజు ఇది. దీనికి శాస్త్రవేత్తలు కావాలి మనకి మాటలు చెప్పడానికి. దీనికి మనందరం చదువుకొని మనం బాగుపడ్డామా పాడైపోయామంటే నాకు ఒకసారి అనిపిస్తే మన విజ్ఞానం మనకు అహంకారాన్ని ఇచ్చింది, ప్రకృతి మీద నిర్లక్ష్యాన్ని ఇచ్చింది, ప్రకృతి విధ్వంసానికి మనందరం తెలుసో తెలియకుండా మూలకారకులు అయిపోయాం. అది మన అజ్ఞానం వల్ల కావచ్చు. కానీ ఈ రోజున అజ్ఞానం నుంచి బయటపడి మనందరి బాధ్యత, టేక్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయడం, ఆ పార్టీని బ్లేమ్ చేయడం, గవర్నమెంట్ బ్లేమ్ చేయడం, ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఆ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ రోజున దాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు మీ అందరినీ ఏదో పంచుకోవడానికి మూల కారణమైంది. మన సంస్కృతులు ఏంటంటే, ఈ సనాతన సంస్కృతులు ఏంటంటే దీనికోసం ప్రత్యేకించి పశ్చిమ దేశాల నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మనం ముందుగానే అర్థం చేసుకున్నాం. అందుకనే వసుదైక కుటుంబకం అనే పదాన్ని వాడాము. ఈ భావనని మనం ఏం చేసామంటే వసుదైక కుటుంబం కంటే మన మనుషులు అనుకున్నాం. మన మనుషులు ఒకరికి కాదు, ఇది ప్రతి చెట్టు, పక్షి, జంతువు, పురుగులు, నదులు, కొండలు, సముద్రాలు, గాలి, నీరు, భూమి అన్నింటికి వర్తిస్తుంది.